నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మొక్కలే మానవ మనుగడకు మూలం. ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. జూలై 9న ప్రజా సంఘాలు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనలో నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి వారిపైనా చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరిక. అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన తిరుపతి స్పెషల్ టీం ఎంఆర్పల్లి పోలీసులు. సుమారు 96 గ్రాముల బంగారు నగలు స్వాధీనం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాష్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతవంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిక జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాలలో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అడవుల్లో మొక్కల పెంపకానికి ముందుకు వచ్చిన ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాష్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని అన్నారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప, మర్రి చెట్లు నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మందికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక దైవ చింతనలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలని, ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ, వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమేనని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యంలో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందని, దీని వలన భూమికే కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం కలగాలన్నది తెలిపారు. వృక్షారోహణ 2025 అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచేలా శుభ ఆరంభం కానున్నదని తెలిపారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని, భక్తుల వసతి భవనాలు, గోశాలను పరిశీలించారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ను దుస్సెలవుతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ వృక్షారోహణ కార్యక్రమానికి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఐఆర్ఎస్ అధికారిని పాయల్ గుప్తా, భారతీయ విద్యాభవన్ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ సత్యనారాయణ రాజు, ఎంపీడీఓ ఇందిరమ్మ, డెప్యూటీ తహసీల్దార్ అన్వర్ బాషా, ఏపీఓ సుజాత, వ్యవసాయ శాఖ అధికారిని మమత, విఆర్ఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. What we do is to bless the whole universe. Every day in our meditation, we bless the whole universe, our country, our state, and the people who are in difficult situation, your friends, relatives, and family members. When we are really blessing the earth is the one which will give you the physical strength and the emotional strength. For that, we need to do our part of work to make the plants survive on the planet Earth. Without the plants, everybody will say that there is no life. But for us, it is the only life, and that's the reason why we regularly do the blessing in our meditation, and you all know about it. And you all know about that nothing is free on this planet here. If at all you want to inhale, it is necessary that you need to exhale to inhale. So it is in giving
that you receive. So to give, what do you give to the earth? And what all the things that we need to give to the future and for the spirituality? The only trees. The trees that we develop today will be the future and the future of spirituality. So for your spirituality to be developed, each one of you, if at all you plant a tree, that tree after so many years, when you come back, you see that it is grown to the fullest extent, and later after you, your family members, when they come and look at it, still that will be there, your body may not be there. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఆర్సీపురం మండలంలోని కైలాష్ గురుగారి ఆశ్రమంకి వచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు వృక్షార్పణ కార్యక్రమానికి ఈ ఆశ్రమంకి రావడం జరిగింది. ఇక్కడ కైలాష్ గురుగారు ప్రాణిక్ హీలింగ్లో చాలామందిని ట్రైన్ చేస్తూ తద్వారా చాలామంది ప్రజలకి ప్రాణిక్ హీలింగ్ ద్వారా వాళ్ళు వేరియస్ వాళ్ళ ఎయిల్మెంట్స్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి వాటి నుంచి ట్రీట్మెంట్ చాలామందికి ఇస్తున్నారు. చాలా ప్రసిద్ధి పొందిన ఆశ్రమం ఇది. సో ఇక్కడ ఈరోజు మనం ప్లాంటేషన్ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో 3-4 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్, బ్యాంకర్స్, వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు మొత్తం ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ మనము చేసుకోవటం జరుగుతుంది. ఆశ్రమంలో కూడా చాలా మంచి యాక్టివిటీస్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు టు రిలీవ్ స్ట్రెస్ అండ్ టు యాంగ్జైటీ, ఇట్లాంటి వాటి మీద మెయిన్గా దృష్టి పెట్టి. సో వెరీ గుడ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై దెమ్ అండి. థ్యాంక్ యూ. యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సును 25 రోజుల్లో పూర్తి చేసి ఉపాధి పొందవచ్చునని పతంజలి యోగా సమితి సాధకులు కైలాష్ అన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం వివరాలను వెల్లడించారు. Who is the Patanjali Yoga Samiti president of Tirupati district. From last 15 years to 20 years he is giving selfless service, and in our Tirupati there are more than 15 yoga classes, correct? 15 yoga classes free of cost running, no money we are taking, and we want to increase it to 50 yoga classes and many more, so that our Tirupati should become healthy, diabetes free Tirupati, obesity free Tirupati, BP free Tirupati, healthy Tirupati, wealthy Tirupati, happiness Tirupati. This is our intention of promoting yoga. And Param Pujya Swami Ramdev Ji Maharaj just now came to Andhra Pradesh last week, and our honorable CM Chandrababu Naidu Ji, he honored him as the brand ambassador of Andhra Pradesh for spiritual tourism. So we find that soon our programs will be there in our Tirupati also, because Tirupati is the spiritual capital. Param Pujya Swamiji Maharaj, that is Swami Ramdev Ji Maharaj, will be coming to Andhra Pradesh and Tirupati itself for big camp and big promotion. Before that, his disciple, his Param Shishya Swami Parmarth Dev Ji is also coming on 26, 27 and 28th of July. A very big camp, integrated yoga camp has been organized in our Tirupati, and more than 5,000 people will be joining that camp. And for that preparation I am here from Patanjali Yogbit Haridwar. Not only that, Param Pujya Swamiji Maharaj mission is to make complete world healthy. Today's world, diabetes, more than 20% of people are having diabetes. Many of you may be also having diabetes, but this diabetes can be cured easily by changing the lifestyle. 2-3 asan if you do, like Manduka asan and Pavan Muktasan for 5 to 10 minutes, and if you drink a simple juice of Kheera, Karela, Tomato. Kheera is cucumber, tomato is tomato, and Karela is bitter gourd. If you drink juice within 7 days, you can see a very nice result in your health. And Patanjali's big mission of taking Ayurveda to a very high level. పతంజలి యోగపీఠ హరిద్వారం బాబా రామ్దేవ్ గారు వారి ఆధ్వర్యంలో
మన తిరుపతి జిల్లా పతాంజలి యోగ సమితి భారత్ స్వాభిమాన్ మరియు మహిళా పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో బాబా రామ్దేవ్ గారి నిర్దేశానుసారం తిరుపతిలో 25 రోజులు అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు 9వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కంటిన్యూగా నిరంతరం ఈ శిక్షణ జరుగుతుంది. ఈ శిక్షణ ఒక సర్టిఫికెట్ కోర్సు లాగా జరుగుతుంది. అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్. ఈ అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ ఇక్కడ శిక్షణ తీసుకునే వారికి హరిద్వార్లో వారం రోజు టీచర్ ట్రైనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్య అంశము. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించాలని మన ఆరోగ్యవంతంగా అవుతామో ఇంకొకరిని ఆరోగ్యవంతంగా చేస్తాం. మనము యోగా నేర్చుకుని 10 మందికి యోగా నేర్పిస్తాం. ఇంకా ముఖ్యంగా సర్టిఫికెట్ కోర్స్ అంటేనేమి, ఈ ట్రైనింగ్లో ఒక డిప్లొమా ఉంటే అంత సబ్జెక్టు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఒక డిప్లొమా సర్టిఫికెట్ సంబంధించి సబ్జెక్టు ఈ తెలుసుకుని తర్వాత లాస్ట్ ప్రాక్టీసు అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్టిఫికెట్ అయిన వారికి మాత్రమే బాబా రామ్దేవ్ గారు స్వయంగా వారం రోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశము మనము దాన్ని ఉపయోగించడానికి అవకాశాన్ని అందరూ ఉపయోగిస్తాము. సో రేపు నుంచి మంచి నీరుగుంట వెనకాల విద్యోదయ ఎడ్యుకేషన్ సొసైటీ మంచి యొక్క వాతావరణంలో ఈ యోగా శిక్షణ జరుగుతుంది. కావున తిరుపతి వాసులందరికీ ఈ శిక్షణ తరగతిలో రావాల్సింది కోరుకుంటారు. మీకు మనందరికీ తెలిసిందే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో నేను సంకల్ప హాస్పిటల్ నడుపుతుంటాను ఇక్కడ. అయితే మా సంకల్ప హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో మీకు తెలుసు. చికిత్స కంటే నివారణ మేలు. సరే, నివారణ ఎలా చేయగలుగుతామో, ఇప్పుడు టీచర్స్ కావచ్చు, రిపోర్టర్స్ కావచ్చు, తర్వాత సామాన్య జనానికి కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు షుగర్సు, బీపీసు, థైరాయిడ్, క్యాన్సరు, అదేవిధంగా రకరకాల ఒబేసిటీ ఇష్యూస్ చాలామందికి ఉన్నవి. సో వీటన్నిటిని తగ్గించాలి అంటే ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం యోగా. ఈ యోగా ద్వారా పతంజలి గురువైనటువంటి పూజ్యులైనటువంటి రామ్దేవ్ బాబా గారి యొక్క ఆశీస్సులతో మన తిరుపతి నగరంలో మనము ఈ 25 రోజుల అసిస్టెంట్ యోగా శిక్షణ శిబిరాలని మనం నిర్వహిస్తున్నాము. మీ మీడియా మిత్రులు ఎవరైనా సరే మీరు నేర్చుకోవాలి అనుకుంటే 25 రోజులు మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు క్లాస్ ఉంటుంది. తర్వాత ఎండ్లో మీరు డొనేషన్ ఇవ్వగలిగితే మీరు డొనేషన్ ఇవ్వండి. సర్టిఫికేట్ కావాలి అంటే మీరు హరిద్వార్ వెళ్ళాల్సి వస్తుంది. అయితే మీరు, మీ ఫ్యామిలీసు, అదేవిధంగా లోకల్ ప్రజలందరికీ కూడా మీరు ఈ మీడియా ద్వారా తెలియజేసి, ముఖ్యంగా మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం, అత్యంత ప్రధానమైన మార్గం, సులభమైన మార్గం, కష్టం లేని మార్గం యోగా అండ్ మెడిటేషన్ మరియు సాత్విక ఆహారం. అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్, అదేవిధంగా అవసరమైతే అలోపతి మెడిసిన్ వాడి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. సో నేను అలోపతి రంగంలో ఉన్నప్పటికీ మనం ముఖ్యంగా చికిత్స కంటే నివారణ మేలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో మేము ఈ యోగా అండ్ వెల్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. జీవకోన క్రాంతినగర్లో నడపబడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసనీయ విద్యాలయంలో అనాథ బాలికలకు ఉచితంగా వసతి గృహాన్ని నిర్వహిస్తున్నట్లు రియల్స్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి శాకం కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు లేని బాలికలు ఉపయోగించుకోవాలని కోరారు. మేము రియల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 20 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తిరుపతి రూరల్ అర్బన్, అదేవిధంగా పాకాల మండలం కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్నాము 25 ఇయర్స్గా. ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష తిరుపతి వారి ఆధ్వర్యంలో రియల్ స్వచ్ఛంద సంస్థ, సమగ్ర శిక్ష వారి ఇద్దరం కలిపి మేము ఒక తల్లిదండ్రి కానీ లేదు తల్లి కానీ తండ్రి కానీ లేని, అదేవిధంగా డిప్రైవ్డ్ ఫ్యామిలీస్ నుండి అమ్మాయిలను మాత్రం తీసుకొని ఒక హాస్టల్ జీవకోనందు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క హాస్టల్లో మనము అన్ని హాస్టల్లాగా కాకుండా ఒక మోడల్గా తీసుకొని, ఒక స్వచ్ఛంద సంస్థ గవర్నమెంట్ కాబట్టి ఒక మోడల్ ప్రాజెక్ట్గా తీసుకొని మేము పిల్లలకి కావాల్సిన అన్ని రకముల సౌకర్యములతో, అంటే మాకు 2025, 2023, 24, 25 సంవత్సరాల్లో కూడా
10th క్లాస్కి 100% రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పిల్లలందరినీ కూడా ఎవరు తల్లిదండ్రి లేకున్నా కానీ తల్లి కానీ తండ్రి కానీ లేకున్నా కానీ అలాంటి పిల్లలందరికీ కూడా మేము ఇక్కడ ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యములతో అన్ని రకములుగా సౌకర్యములతో మేము వాళ్ళకి చదువు, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కానీ, వాళ్ళకి భోజన వసతులు కానీ, అదేవిధంగా వసతి గృహం కానీ, వసతి సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా కూడా బెటర్ ఫెసిలిటీస్తో వాళ్ళకి ఏర్పాటు చేసి పెడుతున్నాము. వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా మేము టూర్లకు అన్ని కూడా తీసుకెళ్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ప్రతి పాపకు కూడా మేము బర్త్డేలు వాళ్ళ ఇంటి దగ్గర ఎలా జరుపుతారో అదేవిధంగా మేము కూడా వాళ్ళకి బర్త్డే కానీ, కొత్త బట్టలు కానీ, కేకులు కానీ అన్నీ కూడా వాళ్ళకి సౌకర్యాలు చేసి చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి రెగ్యులర్గా టైలరింగ్ కానీ, అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ, కరాటే శిక్షణ ఇచ్చి వాళ్ళని ఇంకా ఫ్యూచర్లో బాగా ఎదగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడి నుంచి చేస్తున్నాము. సపరేట్గా చేతి వ్రాత కానీ, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కూడా సపరేట్గా వాళ్ళకి నేర్పిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క హాస్టల్ నందు 24 గంటలు సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి మళ్ళీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి చదువులో ముందు అడుగు రావడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇలా మాకేమిరంటే ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటి, ఇలాంటి పిల్లలు ఎవరైనా మీకు తెలిసి మన ప్రెస్ ద్వారా అంటే తల్లిదండ్రి లేని పిల్లలు కానీ, తండ్రి కానీ తల్లి కానీ లేని పిల్లలు కానీ, అదేవిధంగా డిప్రైవ్డ్ ఫ్యామిలీస్ ఇంట్లో రకరకాల కారణాలతో పిల్లల్ని ఇబ్బందులు పడి వాళ్ళు చదువుకునే సౌకర్యాలు లేని పిల్లలందరికీ కూడా మనం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలందరికీ కూడా ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో అన్నీ మేమే ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాము. కాబట్టి అలాంటి పిల్లలకి మనం తోడున్నట్టుగా మీ సహాయ సహకారాలతో ఎవరైనా అలాంటి పిల్లలు మన ప్రెస్ ద్వారా వస్తే కూడా వాళ్ళని అందరినీ కూడా మేము చేర్చుకొని ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు వచ్చినా కూడా నిర్వహించేదానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీ యొక్క సహకారం కూడా మాకు అందివ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో కేంద్ర రాష్ట్రాలలో ప్రజలను దోచుకునే దిశగా పనిచేస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతి బైరాగపట్టిలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు రామానాయుడు, చెన్నం పెంచలయ్య, మురళి, రాధాకృష్ణ, విశ్వనాథ్ తదితరులతో కలిసి నారాయణ మాట్లాడారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చేసేటువంటి క్రూరమైనటువంటి పరిపాలనకు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ ఆక్సిజన్లా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తే మోడీని నమ్ముకున్నాడు బాగుపడలేదు ఇప్పటిదాకా. ఏఐటీని కంటే మోడీని నమ్ముకున్నారు, దాన్ని 2కి చీల్చి పారేశాడు. శివసేన 2కి చీల్చి పారేశాడు. ఎన్సీపీని 2కి చీల్చి పారేశాడు. ఎవరు అతను ఆశ్రయిస్తే వాళ్ళు ధ్వంసం చేయడమే. వామనుడు ఏమంటుంది, వామనుడు హస్తం. ఇక్కడ కూడా తొందరే లేదు. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఈ 3 కుర్చీలు ఆడుతుంది. 3 కుర్చీలు అంటే చివరికి ఒకే కుర్చీ మిగలబోతుంది. దాచిపెట్టుకోండి, ఒకే కుర్చీ మిగులుతుంది. ఇంకా టైం ఉంది. అంతర్జాతీయ దొంగను తిరుపతి స్పెషల్ టీం ఎంఆర్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి టెలిఫోన్ కాలనీలో పట్టపగలు ఓ ఉద్యోగి ఇంట్లో దొంగతనం జరిగింది. తిరుపతి టెలిఫోన్ కాలనీలో పట్టపగలు ఉపాధ్యాయుడు ఇంటిలో దొంగతనం చేసింది తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన భరద్వాజ ప్రేమ్ కుమార్ అనే అంతరాష్ట్ర దొంగను తిరుపతి స్పెషల్ టీం ఎంఆర్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 96 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సిఐ చిన్నగోవిందు మీడియాకు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం ఈ టెలిఫోన్ కాలనీ నందు 19/6/24 గత సంవత్సరంలో ఈ మొదటి ఫ్లోర్లో టీచర్ ఇంట్లో పగులుపూట దొంగతనం జరిగింది. వాళ్ళ ఇంట్లో అప్పుడు మొత్తము 164 గ్రాముల బంగారు, కొంత వెండి పోయినట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇటీవల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఓల్డ్ కేసులను ట్రేస్ చేసే ఉద్దేశంతో ఒక స్పెషల్ టీంను ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మన ఎస్ఐ రామకృష్ణ, హరీఫ్, మరి ప్రసాద్ అండ్ హోంగార్డ్ మోహన మన డిఎస్పీ గారి సూచనల మేరకు ఒక టీం ఫామ్ చేసేసి వీటి కేసుల గురించి మొత్తం తరువుగా విచారించి దీని గురించి మొత్తం విచారించగా మాకు దినం రాబడిన సమాచారం మేరకు ఈ దినము ఈ అవిలాల చెరువు వద్ద ఉదయం 7:30 గంటలకు ఈ చెన్నైకి చెందిన భరద్వాజ ప్రేమ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేసేసి అతని వద్ద నుండి మొత్తం 96 గ్రాముల బంగారు ఆభరణాలు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయికి గతంలో చాలా కేసులు ఉన్నాయి. చెన్నైలోను, శ్రీకాళహస్తిలోను, తిరుపతిలోను ఓల్డ్ అఫెండరు, అంతరాష్ట్ర దొంగ ఇతను.
ఇతని పైన చాలా కేసులు ఉన్నాయి, కోర్టు వాయిదాలు కూడా నడుస్తున్నాయి. సో ఈ ముద్దాయిని పట్టుకొని రికవరీ చేసినందుకు మేము ఎస్పీ గారికి మా డిఎస్పీ గారి ద్వారా ప్రపోజల్ పంపుకుంటున్నాము. మా తరఫున కూడా వారి సిబ్బందిందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ చిత్రపటానికి శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసి తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన మహనీయుడు అని డాక్టర్ బత్తయ్య నాయుడు కొనియాడారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని చేపట్టారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటం ఏర్పాటు చేసి పుష్పమాలలు వేసి పూజలు చేసి ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బత్తయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతికి చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంగల్రాయలు, శివ, గోపి, కూలి, రవికుమార్, నాగూరు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్తో వాళ్ళ యొక్క దీంతో మేమంతా కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్ చెప్పాలంటే పేటెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసింది, కాంగ్రెస్ పార్టీలోనే డెవలప్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలోనే సీఎం అయ్యాడు, పాదయాత్ర చేశాడు, అనేక రకమైనటువంటి పథకాలు పెట్టాడు. జల యజ్ఞం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, పావలా వడ్డీ అయితేనేమి, ఇక చెప్పడానికి ఎన్నో రకాలైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఇందిరమ్మ ఇళ్ళు అయితేనేమి, ఈ విధంగా అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పథకాలతో ముందుకు వెళ్ళారు. కాబట్టి రెండోసారి కూడా రావటం జరిగింది 2009లో. అయినా 3 నెలలకే ఆయన పరమపదించారు. నిజంగా కూడా ఎంతో బాధపడ్డాము. ఎందుకురా అంటే ఆయన ఎనలేని సేవలు చేశాడు. ఆయన గారు ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక 2 ముక్కలై ఉండేది కాదు, సస్యశ్యామలంగా ఉండేది. జలయజ్ఞంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. ఇదంతా కూడా ఆయన ఉన్నంతకాలం బాగా జరిగింది. ఇప్పుడు పరిస్థితులు వేరేగా అవుతున్నాయి. ఎందుకంటే మనం డివైడ్ అయినాము. డివైడ్ అయిన తర్వాత మనకు రావాల్సినటువంటి ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వకుండా నీరుగా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది. కాబట్టి మేమంతా కూడా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని మేమంతా కూడా కోరుకుంటున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. శ్రీకాళహస్తిలో వైఎస్ విగ్రహం వద్ద వైఎస్ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. జన్మదిన కేక్ను కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా వైఎస్ఆర్ నిలిచిపోయారని అంజూరు తారక శ్రీనివాసులు కొనియాడారు. స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలను వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి విశేష పుష్పాలంకరణ చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ జన్మదిన కేక్ ను అంజూరు తారక శ్రీనివాసులు కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఆర్థిక బలోపేతం చేసేలా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ప్రతి పేదవాని గుండెల్లో నిలిచిపోయేలా చేసిన ఆయన కృషి ఎనలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నం వాసుదేవ నాయుడు, పగడాల రాజు, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 76వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. వైఎస్ఆర్ విగ్రహానికి మొట్టమొదటిగా పాలాభిషేకం జరిపి, పూజలు జరిపి, తర్వాత కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతించి మనకి ఎంత దూరమైన భౌతికంగా ఆయన యొక్క ఆశయాలు, ఆయన ఏ విధమైన ఆశయంతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేశారో మనందరికీ తెలుసు. ప్రతి నిరుపేదకి కూడా ఉండడానికి ఇల్లు,
తిండికి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు వస్తే ఆకస్మికంగా మరణించకుండా, రోడ్డుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ప్రతి నిరుపేద గుండెకి కూడా అతను భరోసా ఇచ్చాడు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళని లక్షల ఇళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు. రైతులకు రుణమాఫీ ఏర్పాటు చేశారు. 108, 104 తీసుకొచ్చారు. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు. రాజశేఖర రెడ్డి అడుగడుగునా కూడా పేదల యొక్క హృదయాలను నిలిచిపోయి ఉన్నాడు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జరుపుకుంటున్నాం. ఇక్కడ వైఎస్ రాజశేఖర గారి తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పథకాలు నవరత్నాల ద్వారా తీసుకొచ్చి అనేక మంది లబ్ధిదారులకు చేరువైనప్పటికీ కూడా ఇక్కడ రాజకీయాలు అనేది ఏది శాశ్వతం కాదు, వెళ్ళిపోవటంలో ఎవరికి శాశ్వతం కాదు. ఏదో కారణం, ఎన్నో కారణాలు అయినొచ్చు, ఓటమి పాలైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ స్థైర్యం కానీ మనోధైర్యం కానీ ఎక్కడ కోల్పోకుండా పార్టీ కార్యక్రమాల్లో అన్నిత్యం పాల్గొంటున్న కార్యకర్తలందరికీ కూడా ఎవరంటే ధైర్యము ఒక్క రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూస్తే చాలు హృదయం స్పందిస్తుంది. ఆ హృదయంలో ఆ గుండెకి విపరీతమైన ధైర్యం వస్తుంది. అటువంటి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు భౌతికంగా మనందరి మధ్య లేకపోయినా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేయాలని చెప్పి మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రుడు బిఎఫ్ మసూర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కూడా ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాబోతోంది, మళ్ళా రెపరెపలాడబోతోంది. అతి తొందరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అన్నారు. జమిలి ఎన్నికల ద్వారానే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి దృఢమైన నమ్మకం ప్రతి కార్యకర్తలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే జనం భయపడిపోతున్నారని బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటనలో మామిడి రైతులు జాగ్రత్తగా ఉండాలని, పరామర్శ పేరుతో రైతుల్లో ఆందోళన సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని తెలిపారు. మామిడిలో రకాల పేర్లు కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులను పరామర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, కిలో మామిడికి 4 రూపాయల సబ్సిడీ కూడా అందిస్తున్నామని తెలిపారు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతి రెడ్డికి క్షమాపణ చెప్పాలని, ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి, మండీల్ని పరిశీలించడానికి వారు వస్తున్నారు. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయాలి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు మిత్రులారా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆశ్చర్యంగా మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి వస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను మీడియా మిత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నించాను. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తల ఆ పక్క ఈ పక్క తిప్పుకోకుండా, గూగుల్లో చూడకుండా, ఎవరిని అడగకుండా, అదేంటన్నారు మన ఏదో సినిమా గురించి అట్లా అడగకుండా, దీన్ని ఏమంటావు చెప్పు, ఈ పండు పేరు చెప్పు చాలు, ఎవరిని అడగకుండా. అసలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు, అంతకుముందు సుదీర్ఘ పాదయాత్ర చేశావు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. ఏ రోజైనా సరే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో రైతన్నల సమస్యల గురించి, ముఖ్యంగా మా జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి 5 సంవత్సరాలు ఏ రోజైనా మాట్లాడావా? ఏ రోజైనా రివ్యూ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు రేపు వస్తున్న యాత్ర ఒక దండయాత్రగా మేము భావిస్తున్నాం. ఎవరైనా ఎక్కడికైనా రాజకీయ నాయకులు రావంటే రావచ్చు, మా ఎన్డీఏ కూటమి ఆహ్వానిస్తున్నాము, ఎవరిని కట్టడి చేయట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కానీ నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రా, ఏదైనా సమస్య ఉంటే చూడు, మాట్లాడు, ప్రభుత్వం తీసుకురా, మేమేం కాదనట్లే. నువ్వు నాకు తెలిసి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, నీ ఆఫీస్ బేరర్సు అందరూ కలిసి రండి, మేమేం కాదనట్లే. 10,000 మంది వచ్చేది ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వేమైనా పాకిస్తాన్ మీదకి ఏమైనా దండయాత్రకి ఏమైనా పోతున్నావు? నువ్వు యుద్ధానికి ఏమైనా పోతున్నావా? గతంలో మొన్న జరిగినటువంటి పొగాకు రైతులకు పోయారు, ఏం జరిగిందో తెలుసు. రేపు నువ్వు వస్తే, ఈ 10,000 మంది కానీ వస్తే ఆ మామిడి మండి సరిపోదయ్యా? నువ్వు దాని గురించి తెలియదేమో. మామిడి మండి అనుకుంటే నువ్వు ఏదైనా 100 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నావేమో. మండీలు చిన్నవిగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నవిగా ఉంటాయి. మీరు వచ్చి ఆ 10,000 మందిగా తొక్కేసినారంటే పలుపుకు కూడా పనికిరాదు. ఇది
నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రులను కొందరు పెట్టుకున్నావు. మామూలుగా ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఇవన్నీ ఉంటాయి. బూతుల శాఖ మంత్రిగా కొందరిని పెట్టుకొని తిట్టిచ్చేవాడివి. నీకు ప్రతిపక్షాలు లేదు, పత్రికలు లేదు, ప్రజలు లేదు, ఎవరు లేదే నీకు. నేను చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు చేదరించుకుంటున్నారు మిత్రులారా. దోచుకున్న డబ్బుతో, దాచుకున్న డబ్బుతో ప్రజలకి లేదా ఆయన అనుచరులకు డబ్బులు ఇచ్చి ఈ మీటింగ్లు నా వెనకాల ఇంతమంది ఉన్నారని చూపిస్తున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద కానీ ఆయన మీద కానీ ప్రేమతో ఎవరు రావట్లేదని చెప్పి ఈరోజు అందరూ భావిస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రసన్న కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళలకు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతావా? లేకపోతే మహిళల్ని తిట్టినా సరే వారు భుజం తట్టి మా వాడు మంచివాడు, ఆయన మాట్లాడే పరిచయం చేసేటప్పుడు ఉంటుంది, పక్కన భుజం తట్టి మా వాడు చాలా మంచివాడు అని చెప్పి పరిచయం చేస్తారు. అలాగైనా ఈయన కూడా నువ్వేనా భవిష్యత్తులో పరిచయం చేయదలుచుకున్నావా? ఆ డబుల్ డిజిట్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినట్టు ఆ డబుల్ డిజిట్ కూడా రాబో రోజుల్లో మీకు దక్కే అవకాశం లేదు. కాబట్టి మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, మహిళలతో ఏ విధంగా వ్యవహరించాలి, మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడాలో నీకు నీ పార్టీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ ఏమైనా పెట్టాలా? ట్రైనింగ్ క్లాస్ పెట్టినా నువ్వు మారవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కానీ భవిష్యత్తులో నిన్ను ఆ ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. టీడీపీ కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని దూషించిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని టీడీపీ నేతలు ఆర్సీ మునికృష్ణ, రుద్రకోటి సదాశివం మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వాళ్ళ నాయకులు అందరూ కూడా. ఈ పొద్దు నిన్న కోవూరు ఎమ్మెల్యే, ఆమె ఎమ్మెల్యే గారు, తిరుపతి బోర్డు మెంబర్ గారు, అలాగే ఆమె తిరుపతి వాసులు కూడా, తిరుపతిలో కూడా ఉన్నింది ఆమె వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు. ఆమెను పట్టుకొని ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోయిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే మాటలు అసలు ఆడవారి అందరినీ కూడా అవమానించినట్టు మాట్లాడు. వాళ్ళు ఎందుకంటే వైకాపా వాళ్ళు ఎప్పుడు కానీ ఆడవాళ్ళని కించపరిచే విధంగానే మాట్లాడతారు. మహిళలు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడతారు. చాలా దారుణం. ఈ మధ్యలో ఒక అతను స్టూడియోలో కూర్చొని అమరావతి గురించి అట్ట మాట్లాడా. దానికి ముందు కొందరు జైలుకి పోయి ఇప్పుడు వచ్చినారు అందరూ మహిళల గురించి మాట్లాడిన వాళ్ళు అందరూ. మహిళలంటే వాళ్ళకి అసహ్యం. జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే అసహ్యం. అందుకనే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని కూడా ఇంట్లో నుంచి తరివేసినాడు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని అసలు అతన్ని రాష్ట్ర బహిష్కరించాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అతని పార్టీ నుంచి బహిష్కరించండి. మీకు నిజంగా మహిళల మీద అభిమానం ఉంటే ఈరోజు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల మీద నువ్వు చర్య తీసుకొని ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయండి పార్టీ నుంచి. మీకు నిజంగానే ధైర్యం, దమ్ము ఉంటే. ఎంత హీనంగా మాట్లాడతారండి మహిళల్ని. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతిలో నువ్వు చిత్తుగా ఓడిపోయినావు. ప్రసన్న కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయిన తర్వాత నీ అవినీతిని బయట పెడతా ఉంటే ఆమెని నువ్వు ఎట్లంటే అటు మాట్లాడడం ఎంతవరకు నిజం? మేము కూడా ఆమె తిరుపతిలో ఉనింది కాబట్టి, తిరుపతి వాసులుగా కాబట్టి మేము ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాం. ఏ పార్టీలోనే ఉండండి, ఆమె ఒక మహిళ ఎమ్మెల్యే, తిరుపతి బోర్డు మెంబర్ కూడా. ఆమెను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ఎట్లంటే అట్ట మాట్లాడటం నీకు న్యాయమా? మీ ఇంట్లో మహిళలు, ఆడవాళ్ళు లేరా? అంటే మీకు మా ఆడవాళ్ళు అంటే ఇష్టం లేదా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరు చూడు ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడి జైల్లో శిక్షలు అనుభవించి వచ్చే కూడా ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావడం మహిళలను తిట్టడమే పని. ఇది చాలా దారుణం.
నిజంగా ఒకటే చెప్తున్నాం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి అతన్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఆమెను మాట్లాడిన మాటలకే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. అసలు ఒక మహిళ గురించి మాట్లాడిన మాటలు మాట్లాడే నువ్వు మళ్ళీ నీతి గురించి మళ్ళీ మాట్లాడతావు. నువ్వు మొత్తం దోచేసావు, కోవూరు నియోజకవర్గం దోచేసావు. చిన్నగా దోశలా నాశనం చేస్తే నువ్వు ఆమె చేతులు చిత్తుగా ఓడిపోతే ఓటమిని అంగీరించుకో. దాన్ని పట్టుకొని ఆమెను ఎట్టంటే అట్టు మాట్లాడతావు. నువ్వు ఎంత దారుణం. నువ్వు ఒక మాట చెప్పు ప్రసన్న కుమార్ రెడ్డి. నిజంగా ఆమెకు కానీ క్షమాపణ చెప్పకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి అతను ఎక్కడికి వచ్చినా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి అతన్ని వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా మేము తిరుపతి నుంచే డిమాండ్ చేస్తున్నాం. నిన్న కోవూరులో మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కార్యకర్తల మీటింగ్లో ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడినాడు. మహిళా శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణం వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే సభ్య సమాజం ఒప్పుకోదు, ఊరుకోదు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు మాత్రం మీరు పొగడ్తలతో ముంచెత్తారు. ఈ రోజు మాత్రం మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 6 సార్లు గెలిచినారంటారు. మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతిలో 54,000 ఓట్లు పైగా మీరు ఓటమి పాలై అది జీర్ణించుకోలేక ఈరోజు మీరు నోటుకొచ్చినట్లు మాట్లాడడం సభ్య సమాజం కానీ మహిళా సమాజం కానీ ఎప్పుడు కూడా హర్షించదు, ఓర్చుకోదు. మీరు వెంటనే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని గౌరవ మహిళా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తక్షణం క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు అవాకులు చవాకులు పేలినారు. మీరు నోటికొచ్చినట్లు మాట్లాడడం, మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా మరొకటి మాట్లాడడం మీకు అలవాటు అయిపోయింది. దయచేసి మీరు సీనియర్ శాసనసభ్యులు 6 సార్లు గెలిచినారంటారు. గెలిచిన దానికి మీరు పర్సనల్ విషయాల మీద పోకుండా ఏవైతే రాజకీయ అంశాలు ఉన్నాయో వాటినే పరిగణలో తీసుకొని మాట్లాడాలి తప్ప ఈ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మహిళా సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా మాట్లాడే వారి మీద వెంటనే మీరు చర్యలు తీసుకోవాలా, లేకపోతే మీరు ఈ విధానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. ఈ విధానాన్ని ప్రోత్సహించా మీరు పోతే మీకు కేవలం 11 సీట్లే వచ్చినాయి. మళ్ళా కూడా ఈ రాష్ట్రంలో మహిళలు ఓట్లేసే పరిస్థితి మీకు ఎప్పుడూ ఉండదు. ఈ 11 సీట్ల నుంచి ఇంకా కూడా 0-1 సీట్లకు వచ్చే పరిస్థితి ఉండాలి. దయచేసి మహిళల్ని కించపరచొద్దండి. గతంలో కూడా వైసీపీ నాయకులు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినారు. ఇది మీ పరిపాటిగా వస్తుంది. మీరు తక్షణం దీనికి ఫుల్ స్టాప్ పెట్టి వెంటనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు పూర్తి న్యాయం చేస్తుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో రైతన్నలను రెచ్చగొట్టేందుకు రావడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర రైతు నేతలు నాగేశ్వరరావు, శివకోటిరెడ్డి తదితరులు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తోతాపూరి రైతులు తరపున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంగా 4 రూపాయలు ఇస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, ఇక్కడ ఉన్నటువంటి కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు, పల్పు పరిశ్రమ కలిగిన వాళ్ళు కూడా నాయకత్వం వహించి 5 సంవత్సరాలు రైతుల్ని వాళ్ళు నిట్టేటా ముంచి ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఈరోజు ఎక్కడా లేని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి విధంగా రైతులకి టన్నుకు 4,000 రూపాయలు సబ్సిడీ రూపంగా అందించి చేస్తున్న సందర్భంగా ఈ రోజు ఏదీ కారణాలు లేకుండా వాళ్ళకి వేరే ఇష్యూస్ లేకుండా ఈ రోజు రైతులని తప్పుదోవ పట్టిస్తూ రేపు బంగారు పాలెంలో రైతుల కోసం వస్తున్నటువంటి వారికి మా నిరసన తెలియజేస్తూ ఈరోజు దాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని ఒక సాకుగా చూపించి వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏ రైతుకు జానడు డ్రిప్ పైప్స్ కానీ సబ్సిడీ రూపంలో ఏ వస్తువులు కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈ రోజు రైతుల్ని, రైతు కూలీల్ని తప్పుదోవ పట్టించి ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన ఏదో ఒక నింద ఆరోపణ చేయాలనే ఉద్దేశంతో రేపు బంగారు పాళ్యం ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం పెట్టినా ఏదో కారణం చేత వాళ్ళ కార్యకర్తలు
చనిపోవడం జరుగుతోంది. నేను వాళ్ళకందరికి కూడా తెలియజేస్తున్నాను, దయచేసి మీరు రైతుల పక్షాన నిలబడండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ఉన్నా, మీరు కార్యకర్తలుగా ఉన్నా, రైతులుగా ఉండే వాళ్ళు ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి విధంగా మన చంద్రబాబు నాయుడు గారు టన్నుకు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. సంఘటన వచ్చినప్పుడు ప్రతిపక్షం కానీ పాలకవర్గాన్ని సలహాలు ఇచ్చి ఏ విధంగా చేస్తే మేము మేలు చేయగలుగుతాం ప్రజలకి, రైతులకు అనే విషయాలు చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మీరు చూశారు. మిరప రైతుల సంగతి చూశారు, పొగాకు రైతుల సంగతి చూశారు. రైతులను విచారించేదానికి, గోడౌన్లకు వచ్చేదానికి ఎంతమంది కావాలో ఒక 10 కార్లు 20 కార్లు వేసుకొని ముఖ్య నాయకులు వచ్చి పరామర్శిస్తే చాలు. అలా కాకుండా ఏదో ఒక ఇష్యూని, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సీజన్ అయిపోతూ ఉంది, ఇంకా కాయలు రాలిపోతూ ఉన్నాయి. ఆ కాయలు ఏ విధంగా మనం రైతులకు సహాయం చేయాలనే టెన్షన్లో మా రైతాంగం, మా రైతు నాయకులు అయితేనేమి, మా పార్టీ అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి కృషి చేస్తూ ఉన్నాం. ఏదో విధంగా వచ్చి రఫాడిచ్చేసి బంగారుపాలెంలో మీటింగ్ పెట్టేది దేనికి? జిల్లా మళ్ళా ఇంకొక వారం 10 రోజుల్లో ప్రశాంతతగా లేకుండా ఉండేదానికోసం పెడతా ఉంటారు. ముఖ్య ఉద్దేశం వారిది. ఇంకో విషయం, ఈ పల్ప్ మెయిన్ ఇప్పుడు వచ్చేటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నాయండి. చిత్తూరు సరౌండింగ్స్లో ఉండే ఫ్యాక్టరీలు 10-12 ఫ్యాక్టరీలు వాళ్ళవే ఉన్నాయి. మెయిన్ ఫ్యాక్టరీలు, పెద్ద ఫ్యాక్టరీలు వాళ్ళవి, డబ్బు ఉండే వాళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చించి రైతులకు ఏ విధంగా సహాయం చేయాలని దాని మీద సహాయం చేయకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము, రెచ్చగొట్టడము, రైతులను రెచ్చగొట్టడము, వాళ్ళని రెచ్చగొట్టడము ఇవన్నీ మంచి పద్ధతి కాదని మేము రైతు నాయకులుగా, ప్రతిపక్ష నాయకులుగా చెప్తున్నాం. నువ్వు అసెంబ్లీకి రాకపోతేవి, ప్రజల సమస్యలు అర్థం కాకపోయా, మీ నాయకులు అసెంబ్లీకి రాకపోతే, మీ మాజీ మంత్రులు అసెంబ్లీకి రాకపోతే, ఎక్కడ పెడితే ఆడ దుర్భాషలు మాట్లాడటం, నాయకులపైన దుర్భాషలు మాట్లాడటం, రెచ్చగొట్టడం, ఈ ధోరణిలో రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారే కానీ ప్రజలు మీరు చేసిన తప్పుకి మీకు 11 సీట్లు ఇచ్చారే, దాన్ని కలగనుక్కొని మనకు ఎందుకు మనం ఈ స్థితికి వచ్చామా, దాంట్లోంచే బయటపడే పరిస్థితుల్లో మీరు లేరు. ఇదే విధంగా కొనసాగితే మీరు జీరోకి వచ్చినా కూడా అందరూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బంగారుపాళ్యం రేపు మన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చేసి ఏదో అలజడి సృష్టించి రైతుల ముసుగులో విధ్వంసం సృష్టించడానికి ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. దీన్ని మేము రైతు నాయకులుగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరు అడక్క ముందుగానే రైతుల పక్షపాత అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచించి ₹4 కేజీకి ₹4 సబ్సిడీ రూపంగా రైతులను ఆదుకునేదానికి ఎవరు అడక్క ముందుగానే ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దాని మీద ఇప్పుడు సుమారు 2 నెలలు అయింది. ఈ రోజుకి 3,30,000 టన్నులు సేకరించినారు ఫ్యాక్టరీల ద్వారా. అదేవిధంగా కొన్ని మండీల ద్వారా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయి. ఇంకా 3 లక్షల టన్నులు సుమారు రైతుల పొలాల్లోనే అట్లే ఉండిపోయింది. లాస్ట్ కడపటి కాయ వరకు కూడా, కడపటి పండు వరకు కూడా కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే దాదాపు ₹130 కోట్ల దీనికోసం రిలీజ్ చేశారు సబ్సిడీ రూపంగా. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. ఇటువంటి పని, మంచి పని రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంటే దీన్ని ఓర్వలేక ఇక్కడ రకరకాలైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి రైతుల్లో దీన్ని నాశనం చేసేదానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పర్యటన మేము ఖండిస్తూ, రైతుల తరఫున మీరు ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఇస్తే స్వీకరించి దాన్ని బ్రహ్మాండంగా రైతుల పక్షాన్ని అమలు చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల అత్యధిక భాగం వైసీపీ నాయకులవే. మీ వైసీపీ నాయకులు రైతు మీద అంత కన్నీరు గార్చేవాడు. ముందు వాళ్ళని రైతుకి మద్దతు ధర కల్పించి ఎంత ఎక్కువ ఇస్తారు ఇవ్వమనండి. మిగతా ఫ్యాక్టరీల వాళ్ళు కూడా అదేవిధంగా కళ్ళు తెరిచి మిమ్మల్ని చూసి ఇస్తారు కదా. మీకు రైతుల మీద మీకు మంచి అభిప్రాయం ఉంటే మీరు ముందు మారండి. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేద్దామని పిలుపునిస్తూ మద్రాస్ ఫెర్టిలైజర్, కృషి విజ్ఞాన కేంద్రం మరియు రాస్ మహిళా భారతి సంయుక్త ఆధ్వర్యంలో పాపానాయుడుపేట రాసు సేవా నిలయంలో రైతు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేల ఆరోగ్య పరీక్ష, సేంద్రియ సాగు మరియు సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. డాక్టర్ శ్రీనివాసులు కృషి విజ్ఞాన కేంద్రం రాస్ సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ భూమిలో పూర్తి సేంద్రియ కార్బన్ శాతం తగ్గిపోయిందని, తద్వారా దిగుబడులు తగ్గి చీడపీడలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలోనైనా సేంద్రియ సాగు చేసి తద్వారా నాణ్యమైన పంటలు పండించాలని అన్నారు. రాబో రోజుల్లో
పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని అన్నారు. రమేష్ రెడ్డి స్థానిక వ్యవసాయ సంచాలకులు శ్రీకాళహస్తి వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరఫున అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ఈ క్రాప్ పంటలు బీమా మరియు వ్యవసాయ యాంత్రీకరణ గురించి తెలియజేశారు. అదేవిధంగా ఏ షణ్ముగం జిల్లా పథకం మేనేజర్ ఏపీసీఎన్ఎఫ్ వారు మాట్లాడుతూ భూసారాన్ని పెంచడానికి ప్రతి రైతు కూడా పీఎండిఎస్ విత్తనాలు విత్తుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎరువులకు బదులు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం ప్రతి 18 రోజులకు ఒకసారి పారించుకోవాలని అన్నారు. అదేవిధంగా పురుగులు మరియు తెగళ్ల యాజమాన్యం కొరకు బ్రహ్మాస్త్రం, అగ్నియాస్త్రం, పుల్లటి మజ్జిగ మరియు దశపర్ణి కాషాయం వాడుకోవాలని తెలిపారు. మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్ ఆదినారాయణ స్వామి మాట్లాడుతూ వారు తయారు చేసిన సేంద్రియ ఉత్పత్తుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులరావు, వ్యవసాయ సహాయక సంచారకులు కేవీకే రమేష్ రెడ్డి, ఏ షణ్ముగం, రాజశేఖర్ నాయుడు, రాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నారాయణస్వామి, చీఫ్ మేనేజర్ ఎంపీఎఫ్ఎల్ రమేష్, అడిషనల్ మేనేజర్ సి బాలాజీరెడ్డి, రాస్ మహిళా భారతి ప్రాజెక్టు అధికారి అన్నాదొరై, మత్తుమందు బానిసల పునరావాస కేంద్రం ప్రాజెక్టు అధికారి, రైతులు 128 మంది పాల్గొన్నారు. మామిడి రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను కలవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానుండడంపై విమర్శలు గుప్పించారు. వెహికల్తో దానికి 90 బస్సులు అంట, 2000 కార్లు అంట, 2500 బైక్స్ అంట. ఇవంతా చూసిన తర్వాత పాపం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ అనుకుంటా పేరు స్పష్టంగా చెప్పాడు, 500 మంది కంటే మేము ఎట్టి పరిస్థితులు రానివ్వు, మీరు మళ్ళీ గుంటూరు తరహా చేసలు ఇక్కడ చేయొద్దు, నిష్కర్షగా చెప్తున్నామని చెప్పాడు. ఇంకా మీ ఇష్టం. అసలు టార్గెట్లు ఏంటి? మండల స్థాయి నాయకులకు ఇదేమన్నా నువ్వు పెట్టుకునే దాన్ని బహిరంగ సభ అనుకున్నావా? కాదు కదా. ప్రతి మండలం నుంచి 100 కాళ్ళు రావాలని ఎందుకు చెప్పావు? అసలు ఎవరిని ఈసారి కాళ్ళ కింద దొక్కిచ్చేద్దామని? ఇది ఏమన్నా రాజకీయ కార్యక్రమా? మీ రాజకీయ కార్యక్రమాలకి మావి రైతులని లేకపోతే మార్కెట్ యార్డ్లని వేదిక చేసుకుంటావా? గుంటూరు మిర్చి యార్డ్లోకి వచ్చావు, మిర్చి టిక్కీలు మొత్తం సగం పైగా దాన్ని ఎత్తుకెళ్ళిపోయావు. ఒంగోలు జిల్లా పొదిలి అక్కడ పొగాకు రైతులని దాన్ని పరామర్శించమన్నావు. మొత్తం పొగాకు బేళ్ళన్నీ నాశనం చేశారు. ఇప్పుడు మావి రైతులు ఏం చేద్దామని? ఎక్కడన్నా మీరు నిజంగా రైతుల దగ్గరికి వెళ్ళి, బాబు నీ సమస్య ఏంటి, నీకు ఎందుకు తక్కువ వచ్చింది, ఏం సమస్య, పోనీ నేనేమన్నా దాన్ని తీర్చగలనా, నేనేమన్నా రాయగలనా, కనీసం సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఉత్తరం రాసావా? నువ్వు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా నువ్వేమన్నా సెంట్రల్ గవర్నమెంట్కి ఉత్తరం రాసావా? బాబు ఇక్కడ వీళ్ళకి దాన్ని ఏమంటారు, ఫ్యాక్టరీలకి దాని జీఎస్టీ ప్రాబ్లంగా ఉంది, దీన్ని తగ్గించండి అంటూ ఏమని రాశారా? మీకు ఎప్పుడు ఏ సమయంలో అయినా ఎట్లా ఏదో ఒకటి చేసేసి నేను జనాలకి నేనేదో చూపించాలి, మా యొక్క వికృత క్రీడల్ని చూపించాలన్న ఉద్దేశమే కానీ మీకు రైతులు దీంట్లో ఉందా? ఇంకా చెప్పాలంటే మీ పెద్దిరెడ్డి గారి కనుసన్నల్లో ఉన్న పల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఇన్ని రోజులు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి. నేను పేర్లు కూడా చెప్పా, ఇవన్నీ ఒక్కొక్క నాయకుడి పేర్లు కూడా చెప్పా. సో ముందు వాళ్ళని చారిటీ స్టార్ట్స్ అట్ హోమ్. మీ యొక్క నాయకుల సారథ్యంలో ఉన్న ఫ్యాక్టరీలో ముందు బాగా కొను. నీకు అంత అక్కరుంటే వాళ్ళని ఫస్ట్ కొనమని చెప్పు. వాళ్ళనేమి నువ్వు అసలు కొనమని చెప్పు. అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏనాడు నువ్వు పట్టించుకోలేదు. మామిడి పల్పు తయారు చేసే కంపెనీలు మీరే పెట్టుకొని ఇట్లా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఒకటి పిఎల్ఆర్ ఫుడ్స్ కావచ్చు, సిజిఆర్ దాని ఫుడ్స్ కావచ్చు, టాస్నా అనే ఒక కంపెనీ కావచ్చు, తర్వాత సన్నిధి ఫుడ్స్ కావచ్చు. ఇవన్నీ ఫుడ్స్ ఒక్కొక్కటి ఇవన్నీ మీ దగ్గరే పెట్టుకొని మీరు మాకేం సంబంధం లేదు, ఏదో టీడీపీ పార్టీ తయారు చేసింది అంటూ ఉంటే దీనికి అర్థం ఏంటి? ఈ అర్థాన్ని మీరు అసలు ఏ విధంగా ఇది చేస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం జరగనున్న బంగారుపాలెం పర్యటనలో నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. మంగళవారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి భద్రతను దృష్టిలో ఉంచుకొని నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు. అలాంటి వారిపై రౌడీ షీట్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రేపు అనగా 9 జూలై బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్లో 500 మంది వరకు
రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కావాలి. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలామంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది. సో వాలంటరీగా ఎవరన్నా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాం. దయచేసి ఎవరు రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటివరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్లో వద్దామని, అలానే ఆటోస్లో కూడా లార్జ్ స్కేల్లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం. అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతారు. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడన్నా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ చూసారో రెగ్యులర్గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు. వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు. కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే, లార్జ్ స్కేల్లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక 35 రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యార్డ్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు. సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న సమస్యలు ఏమైనా ఉండుండొచ్చు, కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లా అండ్ ఆర్డర్ సమస్య రావడం కానీ, మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లార్జ్ స్కేల్లో ఎటువంటి జరగలేదు. కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సడన్గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి, లేదంటే ఎంట్రన్స్లో మ్యాంగోస్ని అక్కడ డంప్ చేయడానికి రాత్రి ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి, దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అట్లా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలవండి, సంప్రదించండి. అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రొపగాండా చేయడానికి దయచేసి ఎటువంటివి చేయొద్దు. అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, రేపు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి. సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి. మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు, రానివ్వం కూడా. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అంతేకాని దయచేసి నెగిటివ్ ప్రొపగాండా ఇవ్వద్దు, నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరులో మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగనపల్లి పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో కేక్ను కట్ చేసి పేదలకు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఆను తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పేదల ఆశాజ్యోతి మన రాజశేఖర రెడ్డి పేదల బంధువు, ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమంలో ఆయనకి పేదలంటే చాలా ఇష్టపడే నాయకుడు. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మొదట గుర్తుకు వచ్చేది 108 ఆరోగ్యశ్రీ,
పలు పథకాలు చేసిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి. అదేవిధంగా మా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చి మొట్టమొదట ఆదుకున్న నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారే. మా ముస్లిమ్స్ని కూడా గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా ముస్లిం పక్షాన ఎప్పుడు నిలబడతారో అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ బిల్కి ఏ నాయకుడు చేయనంతగా మా కోసం సుప్రీంకోర్టులో మా కేసును జరిపిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ముస్లిం ఏకతాటిగా అండగా ఉన్నాము. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఎవరిని అడిగినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసాం, జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసాం, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసాం అంటారు. కానీ ఆ ఓట్లు ఎటు పోయాయో ఆ దేవుడికి ఎరగాలి. మా పేదల పక్షపాతి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ దేవుడు రాజశేఖర గారిని స్వర్గంలో ఉండాలనేసి మేము మనసారా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలే మానవ మనవడకు మూలం. ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. జూలై 9న ప్రజా సంఘాలు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనలో నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి వారిపైనా చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరిక. అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన తిరుపతి స్పెషల్ టీం ఎంఆర్పల్లి పోలీసులు. సుమారు 96 గ్రాముల బంగారు నగలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.